హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా తిరుపతి దర్శనం అయిపోయాక నెక్స్ట్ మేము అరుణాచలానికి అయితే బయలుదేరాము. ఆ జర్నీలో మంచి వ్యూ స్పాట్స్ అయితే కనిపించాయి. జీవితంలో ఒక్కసారైనా అరుణాచలానికి అయితే దర్శనం చేయాలి. అక్కడి గిరి ప్రదక్షిణ 16 కిలోమీటర్లు. అసలు అంటే ఒక్కొక్క స్టాక్కి లింగాలన్నమాట. ప్రతిదీ దర్శించుకుంటే చాలా పుణ్యం అనే కాదు, మంచి ప్లేస్ కూడా విజిట్ చేయడానికి. చాలా ఆహ్లాదంగా, ప్రశాంతంగా, ఎక్కడో ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది మనకు కూడా. నేను చెప్తున్నానని కాదు, కానీ కొన్ని వ్యూస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఒక్కసారి మీరు చూడండి, కానీ వీలైతే మాత్రం ఒక్కసారైనా జీవితంలో దర్శించుకోండి. మేము అరుణాచలంలో దిగగానే కార్ పార్కింగ్ చేసే ప్లేస్లో కార్ పెట్టాలన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కి మేము లోపలికి, అంటే గుడికి దగ్గరలో లాడ్జ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళడానికి మళ్ళీ ఆటో ఎక్కాలి. ఎందుకంటే లోపలికి అందరూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల లోపలికి ఇవి పెద్ద వెహికల్స్ని అయితే ఎలో చేయరనమాట. అందుకే ఆటో తీసుకొని వెళ్ళాలి. అక్కడ మేము శివలింగ అనే లాడ్జ్ తీసుకొని అందులో అయితే ఉన్నాము. ఈ లాడ్జ్ అయితే బయట నుంచి చూడడానికి చాలా చిన్నగా అనిపించింది. రూమ్స్ ఎట్లా ఉంటుందో అనుకున్నా, కానీ లోపల పోయాక మాత్రం చాలా ఫ్రీగా ఉంది. అండ్ మేమున్న రూమ్ నుంచి ఇది కనిపించే వ్యూ స్పాట్ అనమాట. ఒక సైడ్కి అసలు భలే అనిపించింది. ఇట్లాంటి రూమ్లో ఉన్నాము అంటే మేమున్న రూమ్ నుంచి వ్యూ కనిపించేసరికి చాలా బాగా అనిపించింది. అండ్ మేము వెళ్ళేసరికి ఆల్రెడీ నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట గిరి ప్రదక్షిణ చేయడానికి. It's alright. It's alright. It's alright. ఇక రూమ్ నుంచి బయటికి రాగానే ఇట్లా బొట్లు పెట్టడానికి వస్తారు కదా, ఎందుకో వాళ్ళు ఉరుక్కుంటూ రావడం ఏమో, కానీ మనకు కూడా ఆ బొట్లు పెట్టుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతి టెంపుల్కి, అంటే మనం ఎన్నో టెంపుల్స్ చూస్తాము, ప్రతి టెంపుల్కి ఒకటే గోపురం ఉంటుంది. ఈ టెంపుల్ ప్రత్యేకత 4 వైపులా 4 గోపురాలు ఉంటాయి. మెయిన్ అసలు గోపురాన్ని మాత్రం రాజగోపురం అంటారు. ఆ రాజగోపురం నుంచి మనం కొబ్బరికాయ కొట్టేసి అక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ అదే ప్లేస్కి వచ్చి ఆపాలన్నమాట. అప్పుడు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. ఈ కట్టడాలు ఎలా కట్టారో తెలియదు, కానీ అసలు చూస్తుంటే చాలా విచిత్రంగా ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారా అనిపిస్తుంది నాకు. ఇక మధ్యలో మేము ఆగేసి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. ఇవి తిని చెయ్యొచ్చా ఇట్లాంటివి అయితే ఆలోచించకండి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ముందు వాళ్ళ కడుపు నిండితే మనం హ్యాపీగా మన ప్రదక్షిణలు మనం చేయొచ్చు. మనకి ఈ గిరి ప్రదక్షిణ మధ్యలోనే శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. ఇక్కడైతే మేము పికాక్ ని చూసాము. అక్కడికి ఫోన్స్ కూడా ఇలా ఉండదు. కంప్లీట్ సైలెన్స్ డిసిప్లైన్ మెయింటైన్ చేయాలి. ఇక్కడ మెడిటేషన్ కూడా చేస్తూ ఉంటారు. ఫారినర్స్ అయితే ఎక్కువగా మనకు కనిపిస్తారు.
రమణ మహర్షి ఆశ్రమం నుంచి మధ్యలో నుంచి మొత్తం పైకి వెళ్ళాలన్నమాట. కంప్లీట్గా 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అసలు చెప్పడానికి అయితే 3 to 4 కిలోమీటర్స్, కానీ అది కంప్లీట్ ఒక ఫారెస్ట్ లాగా అండ్ ఎక్కడానికి చాలా కష్టంగా. ఇట్స్ లైక్ ట్రెక్కింగ్ అనమాట. అండ్ మా చిట్టి తల్లి పాపాయి నడిచింది అంటే నేనైతే చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే మనకి నడవడానికి చాలా కష్టంగా ఉంది. మధ్య మధ్యలో ఆగుకుంటూ అట్లా వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా పెద్ద పెద్ద రాళ్ళు, ఇక్కడ స్లిప్ అవుతామో తెలీదు. ఒక సెక్యూరిటీ లేదు. చాలా కోతులు, కొండముచ్చులు చాలా కనిపించాయి మాకు. అండ్ అదేంటో అర్థం కాదు, కోతుల్ని అంటే అక్కడ ఉన్న వాళ్ళని ఎట్లా ఉంటున్నారు. ఫ్రూట్ జ్యూసెస్ ఇవి కూడా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు భయపడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. మన చేతులలో ఏమైనా ఉంటే మాత్రం అవి మీదకి ఎగబడేలానే ఉన్నాయి. కంప్లీట్గా మధ్యలోకి వెళ్ళినా అరుణాచల శివయ్య ఇట్లా దర్శనమిస్తాడు గోపురం. ఇక్కడే రాళ్ళలో ఉంటూ ఆ రాళ్ళని మంచి ఒక శిల్పాలుగా తయారు చేసి బొమ్మలు అయితే తయారు చేశారు. వీళ్ళ చేతులతో చేసిన అద్భుతాలన్నమాట. మధ్యలో ఫ్రూట్ జ్యూస్ తాగుదామని ఆగారు. అతనైతే నో, ఏ భాష లేదు, నో ఐస్ నో షుగర్ అంటుండు. న్యాచురల్ ఫ్రూట్ జ్యూస్ అదొకటే లాంగ్వేజ్ ఏం అడిగినా. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఫైనల్గా ఇక్కడ ఒక దీపం వెలిగించేసి కొబ్బరికాయ కొడితే గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Ready?